అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. నేను మామిలిగూడెంలో ఉంటాను. ఆటో డ్రైవర్ని. ఆటో తోలుతాను. ఫస్ట్ నాకు ఏం జరిగిందంటే, ఒక మేడం గారు ఎక్కారు ఆటో ఎక్కి ఇట్లా మేడం గారికి ఇట్లా కొన్ని నా బాధలన్నీ చెప్పాను. చెప్తే ఆ మేడం గారు సాయిబాబా గుడి కాడ దిగారు. నీకు ఒక మేడం గారిని చెప్తాను, నేను ధ్యానం చేసుకోండి అని ఒక మేడం గారికి చెప్తాను. నా మేడం గారిని తీసుకొచ్చారు. మేడం గారి దగ్గర తీసుకొచ్చారు నన్ను. ఆ మేడం గారి పేరు శైలజ మేడం గారు. ఆ మేడం గారుతో పరిచయం చేయించారు. ఆ మేడం గారు ఫస్ట్ నన్ను ఏం చేశారంటే, ముందు ఏం చేస్తావు బాబు అంటే, నేను ఆటో తోలుతాను మేడం, నా పేరు నాగరాజు మేడం అని చెప్పాను. చెప్తే సరే మీరు ఇక్కడ కూర్చుండి ఒక అర్ధగంట సేపు కూర్చుండి అంటే కూర్చున్నాను. కూర్చున్నాక ఇదే పిరమిడ్ కింద కూర్చుంటే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా. నాకేం అర్థం కాలే. ఫస్ట్ చేతుల్లో చేతి అంటే లింకులు కలుపుకున్నాను. చేతులు కాళ్ళు ముడుచుకున్నాను, కళ్ళు మూసుకున్నాను. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస అని మేడం గారు చెప్తా ఉంటున్నారు. నాకు ఏ ఆలోచనలు వద్దు, ఏ ఆలోచనలు వద్దు, శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు. నేను అట్లనే ఒక 5 నిమిషాలు ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేది. నేను అవన్నీ పక్కన పెట్టి శ్వాస మీదనే ధ్యాస తీయంగానే నాకు కళ్ళలో ఎట్లా అంటే బ్లూ కలరు ఒక మొత్తం నేను ఏదో తేలినట్టుగా ప్రశాంతంగా ఇప్పుడే అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చినంత ఆనందంగా ప్రశాంతంగా ఈ జన్మకు చూడననుకున్న ఆ ప్రశాంతత ఇంకా ఉంది. ఇంకా ఉంటే మళ్ళీ అట్లా అరగంట సేపు చేశాను. చేయగానే నేను వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో సందర్భంగా నేను డిపో రోడ్లో రంభా వైన్స్కి ఎదురుగా ఒక పిరమిడ్ ఉంది, అలా పోయి చేశాను. చేస్తే ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత నేను నా శరీరం నుంచి ఏదో దూరం అయినట్టు, అట్లా దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఉంది. తేలిగ్గా మనసు ప్రశాంతంగా ఒక గాలిలో తేలినట్టుగా ఉంది. చూడంగానే నా శరీరం నాకు కనిపిస్తుంది. అసలు నేను ఎవరు అని నేను అట్లా ప్రశ్నించుకుంటే నాతో చెప్పారు, నేను ఒక ఆత్మని, నీ ఆత్మని, నువ్వు నా దూరం నుంచే పనిచేస్తావు, నేను ఒక నీ ఆత్మని అని అట్లా చెప్పారు. చెప్తే చాలా ఆనందంగానే నా నా సంతోషాన్ని ఆ మేడం గారితో పంచుకున్నాను. మేడం గారు కూడా చాలా మెచ్చుకున్నారు. అయితే ఇంకోసారి నేను ఆటో తోలుతుంటే గొడవ అవుతుంటే నేను కోపపడట్లే, నేను ప్రశాంతంగా ఉన్నా. అతను కోపం వస్తున్నాడు. ఎందుకు ఈ కాలిపై శరీరాన్ని చూసి ఆ కోపాన్ని వచ్చేది? ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో. అది ఆలోచన. నువ్వెవరో నువ్వు తెలుసుకో. నీలో ఉన్నది కోపం అంటే అది ఆత్మ కాదు, నీ శరీరం మాత్రమే. ఇవాళ రేపు కాలిపోయి దానికి ఎందుకు అంత ఆహాకారం అని నేను చెప్పాను. అతనికి అర్థం కాలేదు. నేను ఎవరితో కూడా వదన పెట్టుకోను, కోపం పెట్టుకోను. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు. ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా కూడా వాళ్ళు మారుతారని నమ్మకంతో చెప్తా. కానీ ఎంతో మంది పిచ్చోడు అనుకుంటారు. కానీ నిజం చెప్తే పిచ్చోడు అనుకుంటారు. కానీ నేను ఏం చెప్పను. నేను చెప్పే వరకు చెప్తే నమ్మితే వాళ్ళ అదృష్టం, నమ్మకపోతే వాళ్ళ కర్మ అని నేను వదిలేస్తాను. ఇంకా ఇంకేముంది ధ్యానం చేసినప్పుడు ఇంకేమనిపించింది? ఇంకా ఎక్కడ నా లైఫ్ లో జరిగినాయి అన్ని పాజిటివ్ జరిగినాయి అండి. నెగిటివ్ ఏం జరగలేదు. ధ్యానం వచ్చిన కంటే అన్ని పాజిటివ్ చాలా మంచిగా జరిగింది. ఇక నేను ఏదైనా ధ్యానం తర్వాతనే పూజ, ధ్యానం తర్వాతనే తిండి, ధ్యానం తర్వాతనే ఏదైనా, ధ్యానం తర్వాతనే ముందు ధ్యానం తర్వాత అన్ని. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శివం. కాపర్ పిరమిడ్ కూడా తీసుకోండి, బాగుంటది, చాలా బాగుంటదండి. అవును మేడం, కాపర్ పిరమిడ్ కూడా నేను తీసుకున్నాను. అది చాలా బాగుంది. ఇంట్లోనే పొద్దున్నే 3:30కు లేస్తాను. లేచి స్నానం కూడా చేసి పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకుంటాను. చాలా మా ఇంట్లో మా వాళ్ళు తిడతారు, ఎటన్నా పోతావారా, ఏమైందిరా నీకంటే, మీకేం తెలియదు, నేను మెడిటేషన్ చేస్తున్నా, నా కోపాలు గీపాలు ఏమీ రావు. దీని కింద కూర్చుంటే చాలా ఆనందం, చాలా ప్రశాంతం. ఇప్పుడే అమ్మకడ నుంచి బయటకు వచ్చినంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. మీకేమైనా మీరు ఇప్పుడు బాధల్లో అప్పుల్లో మునిగిపోతారు. నేను ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా నేను ప్రశాంతంగా ఉంటా అని చెప్పేస్తాను. పిరమిడ్ కొత్త వాళ్ళ అంటే చేసుకుంటే మంచి ఆనందం, చాలా బాగుంటది. ఎందుకంటే నమ్మితే అదృష్టం, నమ్మపోతే అలా దురదృష్టం. నమ్మపోయినా ఇది నిజం. ఆత్మ అనేది ఎప్పటికీ మనతోటే ఉంటది, శరీరమే ఉండదు. మన ఇలా చనిపోతే రేపే కాలేసి వెళ్ళిపోతారు, మనం వంక కూడా చూడరు మనోళ్ళు. కానీ ఆత్మ ఎప్పటికీ నాశనం లేనిది, ఎప్పటికీ మనతోటే ఉంటది ఆత్మ. అందరి పిరమిడ్లు ఉపయోగించుకోవాలి, చాలా మంచిది. ధ్యానం చేసుకోవాలి, శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. ఇదే మనకు నడిపించేది. ముందు నువ్వు పడుకున్నాక నిన్ను లేపేది ఎవరు, నిన్ను నడిపించేది ఎవరు, నువ్వు తిన్నది జీర్ణం చేసేది ఎవరు, అది తెలుసుకోండి ముందు.
డబ్బులు ఎట్లయినా సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం సంపాదించుకోవాలంటే చాలా కష్టం. కాదు, ఒక పిరమిడ్ ద్వారానే చాలా ఈజీగా అవుతుంది. దాన్ని ఆ పిరమిడ్ని నమ్మండి.